నేను చెప్పింది నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. ఇప్పుడు మనం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్లో సరస్వతి విద్యామందిరం అనే స్కూల్ పక్కన ఉన్న సందులోకి అయితే వచ్చాము. ఇక్కడ ఈ ఇంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. వీళ్ళ ఇంట్లో పూజ గదిలో పెట్టిన సాయిబాబా విగ్రహం కుడి చెవు నుండి విభూది, కాళ్ళ నుండి నీళ్ళైతే వస్తున్నాయి. సాయిబాబా కళ్ళు కూడా తెరిచినాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇది అయితే నిజం. ఎందుకంటే వీళ్ళు దీన్ని పూజారులతో కూడా చూయించారు. వాళ్ళు కూడా చూసి ఇది నిజమనే చెప్పారు. ఈ కలియుగంలో ఎన్నో వింతలు జరుగుతాయని వీర బ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో చెప్పారు. ఇంకా జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇంకా చూడండి, హుండీలాగా ఒక బౌల్ పెట్టారు. దాంట్లో అందరూ డబ్బులు కూడా వేస్తున్నారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకైతే నిజంగా చాలా ఓపిక. విభూది ఎంత వస్తున్నా అదంతా తీసుకొని ఒక కవర్ లో వేసుకొని వచ్చిన వాళ్ళందరికీ ఆ విభూది ఆ నీళ్ళు అయితే ఇస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒకటి ప్రసాదం లాగా బిస్కెట్ కానీ బనానా కానీ అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, వాళ్ళైతే వరంగల్ నుండి వచ్చారంట. ఆమె అయితే చాలా రోజుల నుండి రావాలనుకున్నాం కానీ కుదరలేదు. ఎలానో ఒకరు ఖచ్చితంగా చూడాలని కష్టపడి వచ్చాము అంటున్నారు. ఒకరు పోతే ఒకరు వస్తూనే ఉన్నారు. వీళ్ళిల్లు కూడా చిన్నదే. పక్కన ఒక హాల్ ఉంది, అటు సైడ్ కిచెన్ ఉంది. కిచెన్ లోనే పక్కన చిన్నగా దేవుడి గుడి పెట్టుకున్నారు. అందులో ఆ విగ్రహం నుండి వస్తుంది. బయట చెప్పులు చూస్తేనే మీకు తెలుస్తుంది ఎంత మంది ఉన్నారని. ఇదే బయట నుండి వ్యూ. అయితే ఇక్కడ చాలా చిన్న సొందు అన్నమాట. అది చాలా మంది ఉండడం వల్ల మేము వాళ్ళతో మాట్లాడించడానికి కూడా కుదరలేదు. ఇది అయితే నిజమండి.